హాయ్ ఫ్రెండ్స్. అదో జోళ్ళకి మేత వేస్తుంది చూడ ఎట్లా తింటా ఉంటాయి. అవి కరువు పెట్టిన ఏ పొద్దు తినే పనే వాటికి. చిన్న దొడ్లు కదా వాటి తల్లి లోపల కట్టేసాం. రాత్రి బర్రె ఏదో ఈనింది. ఈనేసరికి కొంచెం పనికి రాత్రి 1 గంట దాకా నిద్ర లేకుండా అంతే కూర్చున్నా. అదిగో లేచి అట్లా తిరుగుతుంది చూడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి. నిన్న ఎప్పుడు ఈనుద్దా అంటే రాత్రి 1 గంట అయింది. 1 గంట దాకా నిద్ర లేకుండా అంతే ఉన్నాం. ఇవాళైతే నాకు ఇంకా అది అయిపోయింది. దాని పని అయిపోయినాక కొంచెం జున్ను వండుకున్నాం. ఇలా గట్టి జున్ను వండలేదు, నాకు అసలు ఓపిక లేదు. రేపు ఎప్పుడన్నా వండుకోవచ్చులని ఇచ్చేవాళ్ళ వరకు ఇచ్చేసి కొంచెం మామూలుగా వండుకున్నాం జున్ను. అది గుంటకరిడాకు మా అమ్మాయికి తీసుకెళ్తానంటే తీసుకొచ్చా ఎండబెట్టడానికి. ఎండబెట్టేసా. నిన్న చేనుకి వెళ్ళా కదా మా గట్టుకి, తీసుకొచ్చి ఎండబెట్టా. చెరుకు కొంచెం జున్ను వండుకున్నాం. రేపు ఎప్పుడన్నా గట్టి జున్ను వండుకోవచ్చులని ఇంక ఈరోజు మామూలుగా వండుకున్నాం. చిన్న పిల్లలున్న గేదెలున్నా ఎంత కష్టం, ఎంత పని ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుందమ్మా ఆ పని అంటే. ఇంకేం చేస్తా, చెయ్యాలి, తప్పదు. మనం చేసేదే పని కాబట్టి అవే చేయాలి. పాపం మా ఆయన నేను ఇద్దరం నిన్న సాయంత్రం కడిగి తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకురాగానే ఈనింది గేదె. మాకు ఇంతవరకు పేది వాళ్ళే, ఇప్పుడే దున్నిపోతూ. ఇన్ని సంవత్సరాల నుంచి చూడమే. జొన్న చెరుకు కొంచెం వేసుకొని తిన్నాం. నాకు ఇలా ఓపిక లేదు. కొంచెం అన్నం వండుకుంటే మా అక్కయ్యని ఏం చేసామంటే గోంగూర చేసా అని చెప్పింది. ఏం చేసామంటే నేనేం చేయలేదంటే తను గోంగూర చేసిన అంది. సరేలేని కొంచెం తీసుకొచ్చుకొని తన కాడ గోంగూర మా పచ్చడి వేసుకొని ఎంత అమృతవల్లంది. అప్పుడప్పుడు వండుకొని తింటే ఎంత బాగుందో. గుంటూరు ఆంధ్ర మాత అంటే గోంగూర అందరికి ఇష్టమైంది. పచ్చళ్ళు వెనుక ఉండి వాటి తింటుంటే తెలుస్తుంది, అమృతం లాగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.